మన్నె శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పాలమూరు లోక్సభ అభ్యర్థిగా ప్రస్తుతం రంగంలో ఉన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తగా వచ్చు, కానీ పాలమూరు జిల్లా ప్రజలకు ఆయన సుపరిచితుడు. ప్రస్తుతం మనం మన్నె శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం. ఆయన ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలా గెలవబోతున్నాడు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఆయన మామ్నార్ లోక్సభ అభ్యర్థిగా గెలిస్తే మామ్నార్ జిల్లా ప్రజలకు, మామ్నార్ లోక్సభలో ఉన్న ప్రజలకు ఏం చేస్తారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు ఫార్మా బిజినెస్లో ఉన్నారు. అవును. ఇప్పుడు కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్తగా కనిపిస్తున్నారు. మీరు సడన్గా రాజకీయాల్లోకి రావడము, సడన్గా మామ్నార్ లోక్సభ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎట్లా సాధ్యమైంది అంతా? మాది రైతు కుటుంబము, మా ఫాదర్ అప్పటి నుంచి మాది రైతు కుటుంబము. మాకు ప్రజలతోటి ఊరు నుంచి హైదరాబాద్ వరకు, అంటే క్యాపిటల్ సిటీ వరకు మాకు మంచి సంబంధాలు ఉన్నాయండి జనాలతోటి. ఆల్రెడీ వీళ్ళు ప్రజాసేవలో ఉన్నారని ముఖ్యమంత్రి గారికి తెలుసు. అంత పెద్ద నాయకునికి మా మంచి చెడులు తెలిసినప్పుడు ఈ మధ్యలో ఉండే వ్యక్తులకు తెలియకపోవడము, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేసుకోండి ఒకసారి. మేము ఈరోజు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము, ఎంతమంది మాతోటి సంబంధాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అండి. మీరు కొన్ని రోజులుగా జనాల్లో ప్రచారంలో ఉన్నారు, చాలా నియోజకవర్గాలు తిరుగుతున్నారు. మీ పరిధిలో నియోజకవర్గాలు గెలుస్తాం అనిపిస్తుందా? చాలా 100% మాకు డౌటే లేదు. గెలుపు పైన మాకు ఇదే లేదు, మాకు డౌటే లేదు. కాకపోతే మెజారిటీ ఇంపార్టెంట్ అంతే, దానిపైన మేము వెళ్తున్నాం. అంటే ఎంత మెజారిటీ అంటున్నారు సార్? మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ 2,50,000 మెజారిటీ పైన, ఇంకో లక్ష మెజారిటీ ఎక్కువ వస్తాను అనుకుంటామండి. 3,50,000 వరకు వస్తాను ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే డిఫరెన్స్ ఉంటుంది అనుకోవట్లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం జరిగే ఎలక్షన్స్, కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రధాని కోసం జరిగే ఎలక్షన్స్, రెండింటికి డిఫరెన్స్. అవునండి, కరెక్టే. ప్రధాని ఉండొచ్చు. ఈరోజు ప్రధాని అయ్యి ఈరోజు అతను తిరగడానికి కొన్ని వేల కోట్లు అయినాయి అంటున్నారు. ఈరోజు ప్రజలకు ఏం చేసింది లేదు. మన ముఖ్యమంత్రి గారిని రైతు బంధు పథకం చూసి కాపీ కొడుతున్నాడు. అదేది మామూలుగా ఒక 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నాడు. అటువంటిప్పుడు ప్రజలకు తెలిసిపోతుందండి ముఖ్యమంత్రి ఎక్కడ, ప్రధానమంత్రి ఎక్కడ. ప్రధానమంత్రి ఉండొచ్చు, ప్రధానమంత్రి యొక్క లక్షణాలు లేవు. అందుకొరకు మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా మన ముఖ్యమంత్రి గారి వైపు చూస్తున్నారు. ఇటువంటి నాయకుడు మాకు ఇండియా కూడా అయితే ఖచ్చితంగా మన తెలంగాణ ఏ అభివృద్ధి దశలో నడుస్తుందో మన భారతదేశం కూడా ఇటువంటి దశకు వస్తుంది అనే నమ్మకం కలుగుతుంది. అటువంటిప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యి మన ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నాయి ఇక్కడ, బీజేపీ, కాంగ్రెస్. అవునండి. మీకే ఎందుకు ఓటేయాలి? ఇక్కడ జనం మీకు 4 లక్షల మెజార్టీ, 5 లక్షల మెజార్టీ రావాలి, ఎందుకు ఓటేయాలంటారు? అది ఒక విషయం అండి. గడిచిన 70 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వాల పరిపాలన చూసిండ్రు జనాలు. చూసిన తర్వాత విరక్తి చెంది వలసలు వెళ్ళిండ్రు. ఖాళీలు అయిపోయినాయి, ఊళ్ళో ఖాళీలు అయిపోయినాయి. బాంబే, దుబాయ్ అటు ఈ విచిత్రమైన బతుకులు, చాలా అరాచకమైన బతికిన వాళ్ళ పరిపాలన లోపట. అటువంటి పరిస్థితి లోపట ఈరోజు మన తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ గోస వాళ్ళ యొక్క సమస్యలు చూసి ఈరోజు కరెంటు ఉంటే నీళ్లు లేవు, నీళ్ళుంటే కరెంటు లేవు, ఒకవేళ వర్షాలు పడి పంటలు పడితే గిట్టుబాటు ధరలు లేవు. అటువంటి పరిస్థితుల్లో మన బీదరికం అనేది చూసిన మన ముఖ్యమంత్రి గారు చూసి ఈరోజు పరిష్కారం అవుతున్నాయి. అతను విజన్ అనేది ఒకటి తీసుకొని ఈరోజు ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రజల లోపల వచ్చేసింది ఒకటి. అందుకొరకు తెలంగాణ రాష్ట్రానికి కారు గుర్తు కొట్టిద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినండి. మీకున్న విజన్ సార్, పాలమూరు ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లా, ఈ లోక్సభ నియోజకవర్గంలో చాలా వరకు చదువుకున్న ఉద్యోగాలు దొరకవు. అవునండి. లాస్ట్ 5 years కొంతవరకు నీళ్ళు వచ్చినాయి, వ్యవసాయం నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ నిరుద్యోగుల సమస్య ఒకటి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. మీకున్న విజన్ ఇది నిరుద్యోగ సమస్య పరిష్కారానికి? ఐటీ పార్క్ అనేది ఒకటి స్టార్టింగ్లో, అంటే ఇప్పుడిప్పుడే అది మొలకెత్తే పరిస్థితిలో పడింది. ఇండస్ట్రియల్ కారిడార్ అనేది అవుతుంది. ఖచ్చితంగా మనకు ఈ ఇండస్ట్రీస్, ఐటీ పార్క్స్ రేపు మన మహబూబ్నగర్లో ఖచ్చితంగా మెడికల్ కాలేజెస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఖచ్చితంగా డెవలప్ అయ్యి ఈరోజు నిరుద్యోగ నిర్మూలన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పైన ఉద్యోగాలు కల్పించడం అనేది సాధ్యం కాని పరిస్థితి. అది ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ పార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ నిరుద్యోగ సమస్య అనేది రానున్న రోజుల పూట ఖచ్చితంగా నిర్మూలన జరుగుతుందండి. ఇది సార్, ఇప్పుడు డీకే అరుణ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఓకే. వంశీచంద్రరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి పోటీ ఉన్నారు. అవును. మీ ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు, డీకే అన్న వంశీచంద్రరెడ్డి? ఇద్దరు గారండి, మాకు ప్రత్యర్థులే గారు, వాళ్ళు ప్రత్యర్థులే గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇండివిజువల్గా ఇది ప్రజలు ఎవరు ఏం చేసిండ్రు, ఏ ప్రభుత్వం ఏం చేసిండ్రు అని ప్రజలు తిక్కులు గారండి. ఏ ప్రభుత్వం నుంచి మనము మంచి బాగుపడుతున్నాము, ఈరోజు మన కరెంట్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఈరోజు మనకు ఈ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా మనకి ఈరోజు మిషన్ భగీరథ ఎండాకాలంలో నీళ్ళు తాగుతున్నాము. మరి అటువంటిది పరిస్థితుల లోపల ఈరోజు ఈ మిగతా పార్టీలు పోటీ కాదు, వాళ్ళు అసలు పోటీ కానే కాదు. మన టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళు పొందడమే లేదు అని నా నమ్మకం. ఇప్పుడు మొన్న వరకు సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి అవునండి, టీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీకి వెళ్ళారు. అవును. ఖచ్చితంగా అంతో ఇంతో నష్టం ఉండొచ్చు అన్న చర్చ రాజకీయ వర్గాలు జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. అవును. ఆ నష్టాన్ని ఎట్లా పూడ్చుకుంటారు మీరు? ప్రభుత్వం ఆల్రెడీ మంచి పనులు చేస్తున్నది, దానిపైన ఉంటుంది మన ప్రజాభిప్రాయం అనేది. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంపార్టెంట్. రాజకీయంలో ఉన్నా లేనా నిద్రపోయినా నేను మేల్కొన్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అటువంటప్పుడు మాకు ఎలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి కానీ ఎవరు సాటి లేరండి. ఖచ్చితంగా ఎవరు ఏ విధంగా అయినా కూడా మన ఈరోజు కారు గుర్తు కోటేసి పూర్తి మెజార్టీతో గెలిపిస్తారని మా నమ్మకం. మమ్నాడు లోక్సభ సీటును 200 కోట్లకు కొన్నారని ఆయన ఆరోపణ చేస్తున్నారు. నిజంగా 200 కోట్లకు కొన్నారా మీరు? 800 కోట్లకు కొన్నామో మాకు తెలియదండి, కానీ ఇంతవరకు చేసిన మరి ఇదే స్థానంలో చేసిన వాళ్ళు 800 కోట్లకు కొన్నారు అనేది ఇంపార్టెంట్ అండి. మరి కొన్నారు అన్నప్పుడు సీట్ను కొంటారా అనేది మాకైతే తెలియదు. మా ప్రేమలో అయితే మాకైతే తెలియదు కొంటాం అనేది. మాకు ముఖ్యమంత్రి గారు పిలిచిండు, అయ్యా మీరు మహబూబ్నగర్ నుంచి పోటీ చేయండి అంటే మేము ఓకే సార్ అని చెప్పినాము. అంతేగాని మాకైతే మాకు లేదండి. మాకు మరి అన్నోళ్ళకు వాళ్ళు గతము ఎన్ని 100 కోట్లకు కొన్నారు అనేది ఇంపార్టెన్స్ అంటే. ఒకవేళ వాళ్ళు కొన్నట్టుంటే అది తెలియదు, అది మాకు తెలియదు. మీ మీద ఈ రెండు పార్టీల ప్రత్యర్థులు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళ ఇష్టం ఒక ఆరోపణ చేస్తున్నారు సార్. ఇక్కడ మాట్లాడలేని వ్యక్తి అంటే ప్రచారంలో మాట్లాడతలేరు, జనాలతో మాట్లాడలేకపోతున్నారు, పార్లమెంటు పోయి పాలమూరు సమస్యల మీద ఏం మాట్లాడతారని. సరే మన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణకు మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళ యొక్క. ఇప్పుడు వాళ్ళు వాంటెడ్లీ అటువంటి పాయింట్స్ని తీసుకుంటున్నారు, మాకు అవసరం లేదు అది. ఇప్పుడు మాట్లాడను అనేది పాయింట్ అవసరం. వాళ్ళ మిస్టేక్స్ నేను చూడవలసిన భూతార్థంతో పెట్టి చూడవలసిన అవసరం నాకు లేదు. ఇండివిజువల్ ఇది కాదండి, ప్రజలు సేవ చేయడం అనేది ఇంపార్టెంట్. కానీ మాట్లాడిన వాళ్ళు ఏం సాధించిండ్రు అనేది ఇంపార్టెంట్. నేను మాట్లాడని వాడిని ఏం సాధిస్తానో చూస్తారు మీరే, అది నా కాన్సెప్ట్. మనం ఎంపీ అయితే ఇది చేయొచ్చు, ఇన్ని రోజులు మనం ఈ సమస్య చూసినాం, ఇన్ని రోజులు మనం ఈ సమస్యను ఫేస్ చేసినాం, నేను వస్తే ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తా, అట్లాంటి సమస్య మీరు ఉన్నాయండి ఏం చెప్పారు? ఎందుకొరకంటే మేము ఇక్కడ దాదాపు 1976 నుంచి మహబూబ్నగర్లో చదువుకున్నాము, సమస్యలు చూసినాము. నీళ్లు లేక చాలా కష్టం, కరెంటు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయండి. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు నీట్గా అనిపిస్తున్నారు. ఎందుకొరకంటే నీళ్ళు మంచిగా వస్తున్నాయి, కరెంటు మంచిగా ఉంటున్నది. అప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకొరకు ఈరోజు ఇంకా మహబూబ్నగర్ ఈరోజు మన మంత్రి గారు కూడా ఎక్కడ చూసినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. దానికి మా వంతు కృషి చేసి ఇంకా మెరుగుపరచాలని మా అభిప్రాయం. మహబూబ్నగర్ ఖచ్చితంగా మోడల్ సిటీగా అవుతుంది ఈ 5 సంవత్సరాలు. కూడా రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఏవి కానీ, పార్క్స్ కానీ అవి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో వెళ్తాయండి. ఖచ్చితంగా అదే దిశగా మేము కూడా మా శాయశక్తులు కృషి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అన్నప్పుడల్లా పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం రెండు తెర మీదకి వస్తాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అదే వస్తుందని చెప్తుంటారు. గవర్నమెంట్ కూడా ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని ఆరోపణ చేస్తూ ఉంటారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వచ్చే అవకాశం ఉందా? మీరు ఎంపీ అయితే జాతీయ హోదా కోసం ఎట్లా ప్రయత్నం చేస్తారు? ఒకవేళ మన ప్రధానమంత్రి కానీ, రేపు ప్రధానమంత్రి చేసే కీలక వ్యక్తి కానీ మన ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా ఈ 2 ప్రాజెక్టులకు జాతీయ హోదా అనేది ఖచ్చితంగా తీస్తాడు. సారు అవును 16 ఢిల్లీలో సర్కారు, ఇదంతా ఒక లైన్తో టీఆర్ఎస్ పార్టీ సీక్వెన్స్ ప్రచారంతో వెళ్తున్నారు ముందు.
ఇక్కడ ప్రజలు ఆ స్లోగన్ రిసీవ్ చేసుకుంటున్నారా? పాలమూరు ప్రజలు 100% అండి. సారు కారు 16 ఢిల్లో సర్కారు, ఇది చాలా ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమంత్రి స్థానం వచ్చిందనుకోండి, మన తెలంగాణ ఇంకా మరీ తొందరగా అభివృద్ధి దశలకు వచ్చేస్తుంది. అంటే గతంలో ఇక్కడ నుంచి ఎంపీలైన వాళ్ళందరూ కూడా సార్ జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ గారిని చూసాం, మొన్న లాస్ట్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని చూసాం. ఇప్పుడు మీరు ఎంపీగా గెలిస్తే ఎట్లాంటి పాత్ర ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎట్లాంటి పాత్ర అయితే మీరు చేయగలుగుతాం అనుకుంటున్నారు? ప్రజాసేవయే ప్రథమ కర్తవ్యం అండి. మాకుండే అభిప్రాయం అంతా ఒకటే. మేము ఈరోజు కంపెనీలు స్థాపించి ప్రజాసేవ చేస్తున్నాం. రేపు ఎంపీ అయినాక కూడా ప్రజాసేవ చేస్తాం. ప్రచారంలో ప్రజల నుంచి ఎట్లా ఉంది సార్? ప్రజల నుంచి ఎట్లాంటి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ అసలు ఎండల ఎంత ఓపికతో ఉన్నారంటే 1000 మంది మా మీటింగ్లో వేల మంది వస్తున్నారు. ఒకటేది రండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి యొక్క మీటింగ్ జరిగింది, మిగతా పార్టీల మీటింగ్లో జరిగినాయి. మీకే తెలుసు అది ప్రజలు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ఉన్నారనేది. అటువంటి మన ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చి నీళ్ళు కానీ మహబూబ్నగర్ డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడిండు. అదే మన ప్రధానమంత్రి ఏం మాట్లాడిండండి? ప్రధానమంత్రి ఒక్క హామీ అని ఇచ్చిపోయిందా? అల్టిమేట్ హామీ ఏమి ఇస్తారు సార్ పాలమూరు లోక్సభ నియోజకవర్గ ప్రజలకు? అల్టిమేట్ హామీ ఒకటే అండి, నెరవేరుస్తారు. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ బాటలు వేసినాడు. ఆల్రెడీ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయో వాటిని స్టార్ట్ అయినాయండి. అవి అభివృద్ధి పథంలో పరిగెత్తడానికి నా వంతు కృషి ముఖ్యమంత్రి గారి ఎజెండా పైన, ముఖ్యమంత్రి గారి ఆదేశాలపైన వాళ్ళు ఏ విధంగా చేయాలంటే దానిపైన మేము ఆలోచించుకొని ఖచ్చితంగా మహబూబ్నగర్ డెవలప్మెంట్ కావడానికి దాంట్లో ఖచ్చితంగా మా భాగము సబలీకృతం చేస్తామని నా అభిప్రాయం. ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్తారు? ఈ ఎలక్షన్స్లో మీరు పోటీలో ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినప్పుడు ఖచ్చితంగా రేపు వలసలు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, హ్యాపీగా ఉంటారు. మిగతా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో వలసలు వచ్చి బ్రతికే పరిస్థితులు రేపు ముఖ్యమంత్రి గారు కల్పిస్తాడు. ఖచ్చితంగా బంగారు తెలంగాణ అయి తీరుతుంది నా అభిప్రాయం. నిజంగా సార్ ఇది ఒక వలసల జిల్లా. బొంబాయికి ఇప్పుడు కూడా పోతూ ఉంటారని చెప్తూ ఉంటారు. మీరు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి బహుశా మీకు ఐడియా ఉండొచ్చు. అవును, వలసలు ఆగిపోయినాయి, ఇంకా వాపసు వస్తున్నారు. పోయిన వాళ్ళు బొంబాయి పోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వస్తున్నారు. నిజంగా అందులో వాస్తవం ఉందా? వాస్తవం ఉంది, 100% వాస్తవం ఉంది. ఎందుకంటే నార్త్ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ ఇదైపోయినాయి, మంచి సస్యశ్యామలమైంది. అక్కడ మనకంటే కొంచెం ముందు నుంచే ప్రాజెక్టు స్టార్ట్ అయినాయి. అక్కడ బాంబే పోయిన వచ్చేసి మంచిగా హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి దిశగా రైతు బంధు పథకం అనేది వాళ్ళకు పెట్టుబడి కూడా మంచి దిశగా అందుతున్నది. ఈరోజు ఫర్టిలైజర్ కానీ సీడ్స్ విషయంలో కానీ దేంట్లో ఈరోజు రైతులకు ఇబ్బంది లేదండి. ఇంకా అభివృద్ధి చెందుతుంది. రేపు రైతులకు గిట్టుబాటు ధర కానీ స్టోరేజ్ చేసుకోవడం గోడౌన్స్ కానీ ఖచ్చితంగా రేపు ఇది లేదు, రైతుకి ఈ ఇబ్బంది ఉన్నది అనే సమస్య లేకుండా అయిపోతాయి. ఇవన్నీ పరిష్కారాలు అయిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని మన్నేరు శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇంకా ప్రత్యర్థులు లేరు కాబట్టి, అసలు ప్రత్యర్థులు ఎవరు మనకు అడ్డు లేరు కాబట్టి 4 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలబోతున్నారని మన్నేరు శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇది ఇంటర్వ్యూ టైం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ టైంలో కలుద్దాం.